అనాలోచితం. విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, జైల్లోనే కేజ్రీని అరెస్ట్ చేసిన సిబిఐ. ఎప్సెట్ కౌన్సిలింగ్ తేదీల మార్పు 27న నిర్వహించాల్సి ఉండగా వచ్చే నెల 4కు వాయిదా. 3 దశల్లో కౌన్సిలింగ్, ఆగస్టు దాకా నిర్వహణ. 3 బాక్సుల్లో ఆధారాలు. ట్యాపింగ్ కేసులో సీడీలు, పెన్ డ్రైవ్లు సమర్పణ. మరోసారి ఛార్జ్షీట్ వివరాల గోప్యతకు మెమో. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కోరిన సమయం నేటితో పూర్తి. మరి రాబోతుండా ప్రభాకర్ రావు? వచ్చినాక మళ్ళీ ఏం చెప్తారు? ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా లేకపోతే వదిలేస్తారా? పేర్లు బహిరంగంగా ఒప్పుకున్నారు కదా, బక్రాల్లాగా వీళ్ళు మాత్రం దొరికిపోయారు. చేసిన పాపాలు ఊరికేనే పోతాయా ఉత్తుత్తిగా? మరి అట్లనే ఐఏఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయమంటే మాత్రం చేయరు. ఎవరికి నెక్స్ట్ దిశ చూద్దాం. దిశ విషయానికి వస్తే కేసీఆర్కు నోటీస్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జారీ. వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఈ నెల 19న లేఖ. ఆధారాలను సమర్పించాలంటూ ఆదేశం. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉల్లంఘనే. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. కమిషన్ నోటీసును తోసిపుచ్చాలని రిక్వెస్ట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వలసల పంచాయతీ. ఇక చూడండి ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 10-11 మంది పోయినరు. మిగతా వాళ్ళందరూ మరి పార్టీ మారుతున్నట్టేనా? ఆ 10 మందే ఇక పార్టీకి పరిమితం అవుతారా? వలసల పంచాయతీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లలో అసమ్మతి. 2 టర్ముల్లోనూ కూడా బీఆర్ఎస్లో చేరికలు. ఇప్పుడు ఆ పార్టీ నుంచే రివర్స్ వలసలు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా గులాబీ నిరసనలు. న్యాయస్థానాల్లోనూ కూడా పిటిషన్ల దాఖలు. హస్తం పార్టీ లోకల్ లీడర్లలో సరికొత్త అలజడి. మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేతల బుజ్జగింపులు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెచ్చిందే రాజీవ్ గాంధీ. మీడియాతో జగిత్యాల జీవన్ రెడ్డి. ఏఐసిసి పెద్దలకు చేరిన రాష్ట్రంలోని పరిణామం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులు. ఫోన్లో మాట్లాడిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. చర్చల అనంతరం మనసు మార్చుకున్న జీవన్ రెడ్డి. ఎట్టకేలకు రంగంలోకి కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ప్లాన్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా పోకుండా వ్యూహాలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో సమావేశం. గ్రేటర్లో 14 మందికి గాను 6 ఎమ్మెల్యేలే హాజరు. పార్టీ మారిన వారిని పట్టించుకోవద్దు, అలాంటి వారిని లీగల్గా ఫేస్ చేద్దాం. రేవంత్కు పాలనపై అవగాహన లేదు, భయపడద్దు, భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు ఉన్నాయంటున్న కేసీఆర్. చూద్దాం మరి ఏం మంచి రోజులు ఉన్నాయి ఏంది అనేది. ఎన్హెచ్ఎం బకాయిలు రిలీజ్ చేయండి. 693.13 కోట్లు పెండింగ్లోనే. స్టాఫ్కు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. పలు ప్రోగ్రామ్స్కు సైతం బ్రేకులు పడుతున్నాయి. సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్. సోనియాతో రేవంత్ భేటీ. రుణమాఫీ అమలు కసరత్తుపై వివరణ. తాజా పరిణామాలపైన ఇద్దరి మధ్య చర్చ. సాగు భూములకే రైతు భరోసా. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. ఇంకెన్ని రోజులు సార్ రూపొందించేది? గతంలో సాగులో లేని వాటికి సైతం రైతు బంధు. దానివల్ల 25,000 కోట్ల వృధా. మంత్రి తుమ్మల. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ, విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు. త్వరలో రవాణా శాఖలో బెస్ట్ పాలసీ. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వాటిపై స్టడీ. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తాం. మంత్రి పొన్నం. మూడు బాక్సుల్లో ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్లు. నాంపల్లి కోర్టుకు సమర్పించిన దర్యాప్తు టీం. మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు. ఆధారాలు నిందితులకు తెలియవద్దని రిక్వెస్ట్. కౌన్ బనేగా స్పీకర్. 48 ఏళ్ల తర్వాత లోక్సభ సభాపతి పదవికి ఎన్నిక.
ఎన్డీఏ తరపున ఓం బిర్లా, ఇండియా తరపున సురేష్ నామినేషన్లు. నేడు ఉదయం 11 గంటలకు ఓటింగ్. పార్లమెంట్లో నినాదం పర్వం. జై తెలంగాణ, సేవ్ కాన్స్టిట్యూషన్ స్లోగన్లు. ముగిసిన కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం. జై పాలిస్తానా అంటూ అసదుద్దీన్ నినాదం. చర్చలు తీసుకోవాలని చెప్పి బీజేపీ సభ్యుల డిమాండ్. చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ సభ్యుల డిమాండ్. రికార్డుల నుంచి తొలగిస్తామన్న ప్యానెల్ స్పీకర్. సో మళ్ళీ ఓం బిర్లా గారు స్పీకర్గా ఉన్నారనమాట. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. ఎస్, ఇందిరాగాంధీని మించిపోయిన రాహుల్. కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం. 99 సార్లు 356 ఆర్టికల్ దుర్వినియోగం. ప్రజలు బుద్ధి చెప్పినా మారని ఆ పార్టీ నేతల తీరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారత్లో పాశ్చాత్య దేశాల జోక్యం అవసరమంటూ దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం. సో చాలా సెన్సేషనల్ కమెంట్స్ చేయడం జరిగింది బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ మీద. సో ఎన్నోసార్లు 99 సార్లు 350 ఆర్టికల్ను దుర్వినియోగం చేశారని చెప్పి అక్కడ నుండి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం మరి ఈ స్టేట్మెంట్కు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. కేజ్రీవాల్ అరెస్ట్. తీహార్ జైలుని అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఆల్రెడీ అదుపులో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ట్రయల్ కోర్టుకు ఢిల్లీ సీఎం. 16 జిల్లాల్లో కొత్తగా ఎయిడ్స్ సెంటర్స్. మెడికల్ కాలేజీల్లో కేంద్రాలు. ఒక్కో సెంటర్లో డాక్టర్తో పాటు 5 సిబ్బంది. రాష్ట్ర సర్కార్ కీలక. చాంగే 6 ఘనత. చంద్రునికి అవతలి వైపు ఉన్న ఉపరితలం పైకి చైనా నౌక. అక్కడి నుంచి దాదాపు 2 కిలోల మట్టి నమూనాల సేకరణ. మంగోలియాలో నిన్న సేఫ్ ల్యాండ్. అలాగే గత నెల 3న వెన్ చాంగే శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగం. ఐఏఎస్ శ్రీనివాసరాజు విఆర్ఎస్ అట. కొత్త చీఫ్లు ఎవరు? బీజేపీ కాంగ్రెస్లో ఉత్కంఠ. ఢిల్లీ స్థాయిలో 2 పార్టీల్లో చర్చలు. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ. హస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ ఆరా. బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్. సంస్థాగత మార్పులపై పోటాపోటీ వ్యూహాలు. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలంటూ పట్టు. బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీరి నియామకంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే బీజేపీ బాధ్యతలు అప్పగిస్తుందని పార్టీలో జనరల్ టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్లో సైతం సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎప్పుడు రెడ్డిలే ఈ కాంగ్రెస్కి, ఎవరెవరు పట్టరిగా. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నందున పీసీసీ చీఫ్ బాధ్యతలు బీసీ వర్గానికి చెందిన వారికి అప్పగించాలని ఏఐసీసీపై రాష్ట్ర నాయకుల ఒత్తిడి పెరుగుతుందంట. సో ఎక్స్క్లూజివ్గా బీజేపీ అధ్యక్షుల గురించి, రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల గురించి సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నేను ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్ చేయబోతున్నా. సో దయచేసి చూడండి. ఈవినింగ్ 4 o'clock దీని గురించి మాట్లాడితే అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు పడుతుంది. సో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాం. సో సాయంత్రం 4 గంటలకు ఓకే టీవీ చూడండి ఎక్స్క్లూజివ్గా. అండ్ అదే రకంగా 800 కోట్ల భూమికి హక్కులు. మియాపూర్లో 8 ఎకరాలకు పట్టా. సర్కారు స్థలం అనే వాదనలు ఉన్నప్పటికీ తహసీల్దార్ రిపోర్ట్ లేకుండానే జారీ. గత ప్రభుత్వ హయాంలోనే పాస్బుక్. అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్న టైంలోనే ఫిర్యాదు చేశాక పీఓబీలో నమోదు. రద్దు చేయకపోవడంపై అనుమానాలు. రాష్ట్రంలో చర్చనీయాంశంగా వ్యవహారం. 800 కోట్ల భూమికి హక్కులట. మియాపూర్లో 8 ఎకరాలకు పట్టా. సర్కారు స్థలంలోనే అని వాదనలు ఉన్నప్పటికీ తహసీల్దార్ రిపోర్ట్ లేకుండానే జారీ చేసిరు. దీంట్లో ఈ నీచ్ కమీనే కుత్తే వేషాలు వేసింది ఓడరా నాయన అంటే అమయ్ కుమార్. నువ్వు పట్టాయి 30% తీసుకో, పట్టాయి 30% తీసుకో. దాదాపు 20,000 కోట్ల ఆస్తులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ పరుగులు తీస్తుండు. అమయ్ కుమార్ కూడా గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చేంత పైసలు అమయ్ కుమార్ దగ్గర ఉన్నాయి అంటే మీరు ఆలోచించండి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎంతకి దిగజారిపోయినారు వీళ్ళు.
ఎంతకి దిగజారిపోయి ఎన్ని కోట్ల వెనకాల వేసుకున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఇంకా అటువంటి సన్నాసులను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసి ఇంకా 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 దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ 800 కోట్లకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, పూర్తి బాధ్యత కమిటీ వేయండి. దమ్ములుంటే అమయ్ కుమార్ని కమిటీ వేయండి, తీయండి ఆస్తులు బయటికి. సివి ఆనంద్ గారు మీరే కదా ఏసీబీ ప్రాతినిధ్యం వహించేది. పారాసెటమాల్ ఫెయిల్, మరో 51 ఔషధాలు సైతం లిస్టులో. పాంటోప్రోజోల్, అట్లాగే డైక్లోఫిటినాక్. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమూనాల సేకరణ. జాతీయ నాణ్యత నియంత్రణ సంస్థ వెల్లడి. ఫెయిల్ అయిన మందులు మార్కెట్ నుంచి రీకాల్. నెక్స్ట్ ఈనాడు చూద్దాము. ఈనాడు విషయానికి వస్తే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లు. మోయలేనంత భారం ఉన్నా కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్డీఏతో ఇండియా ఢీ. స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్ 48 ఏళ్ల తర్వాత పోటీ. తెచ్చిన పెట్టుబడులన్నీ కూడా నంజుకున్న భూములెన్ని. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపైన ప్రభుత్వం దృష్టి. జగన్ జమానాపై. ఇక్కడ చూస్తే అఫ్ఘాన్ అద్భుత, బంగ్లాదేశ్పై సంచలన విజయం. T20 ప్రపంచ. నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ప్రశ్న. తెలుగులో ప్రమాణం చేస్తున్న తమిళనాడు కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్. చాలా మంచి అంశం అది కదా. మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఆ హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో లేదు. పార్లమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా దీన్ని పాటించలేదు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం. స్పీకర్ ఆయన్న పాత్రుడికి వైకాపా అధ్యక్షుడు జగన్ లేఖ. అంతేకాదు నిన్న జరిగినటువంటి లోక్సభ సెషన్లో కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి సపోర్టు మోడీకే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ విషయానికి వస్తే 1946 తర్వాత తొలిసారి స్వాతంత్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక. ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి. స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్ ఓం బిర్లాకు పోటీగా కోడి కున్నల్ సురేష్ నామినేషన్. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టు. ఓం బిర్లానే కొనసాగించాలని చెప్పి బీజేపీ నిర్ణయం. ఎస్